నమస్తే మా గుడ్ మార్నింగ్ అని అంటారు అనుకున్నావా? మార్నింగ్ కాదు, సాయంత్రం 5:15 అవుతుంది. ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది, ఇంటికి పోదామని కిందికి వచ్చిన. అండ్ టుడే ద వెదర్ ఈస్ వెరీ నైస్. బట్ ఎక్కువ రోజులు ఇట్లుండదురా. లుక్స్ లైక్ ఒక వారంలా టెక్సాస్ లో స్నో పడబోతుందంట. ఎస్, న్యూస్ మొత్తం అదే నడుస్తున్నది. టెక్సాస్ లో స్నో, అది కూడా జనవరి ఎండింగ్ కి, క్రిస్మస్ అయిపోయిన నెలకి, సమ్మర్ కి ట్రాన్సిషన్ అయ్యే టైంలో మన దగ్గర స్నో పడబోతుంది. నాకైతే నమ్మకం లేదు పడుతుందని, బట్ అంటుర్రు, చూద్దాం. ఎనీవేస్, నేను అనుకున్నట్టే పొద్దున 8:30కి ఆఫీస్కి వచ్చేసి 9 వరకు ఒక చిన్న ప్రిపరేషన్ ఉండే, అది సెట్ చేసి 9 కి మన కాల్ సెట్ చేసిన. 9 నుంచి 10:30 వరకు కాల్ అయింది. తర్వాత కూర్చొని మధ్యాహ్నం వరకు పని చేసుకొని తర్వాత పోయి లంచ్ చేసి, లంచ్ అంటే గుర్తొచ్చింది రోయ్, ఈ రోజు ఆఫీస్ లో లంచ్ అయితే సూపర్ ఉండే. చికెన్ కర్రీ, రైస్ అండ్ టమాటా రసం, క్రేజీ ఉండే. ఆఫీస్ లో లంచ్ అంటే ఫ్రీ అనుకున్నారు, అంత సీన్ లేదు. ఇక్కడ ఆఫీస్ లో మన కెఫెటేరియా ఉంటది, కెఫెటేరియాలో మనం పైసలు కట్టి కొనుక్కొని తినాలి. బట్ ఇట్ ఇస్ అ బిగ్ కెఫెటేరియా, మస్తు క్యూజిన్లు ఉంటాయి. 2 floors కెఫెటేరియా, చాలా పెద్దగా ఉంటది. దగ్గర ఒక 400-500 మంది కూర్చోవచ్చు. ఐ థింక్ ఇంకా దానికంటే ఎక్కువనే ఉంటది కావచ్చు. ఆల్సో కొనడానికి ఎంత అయిందిరా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటది కాబట్టి $10 కి 1 ఐటమ్ లో ఒక థాలీ లాగా వచ్చినాయి. సో లంచ్ సెట్ చేసి మళ్ళీ కాల్ సెట్ చేసి ఒక 2 గంటలు మైండ్ లో నుంచి ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ చేసేసి, మళ్ళీ కొంచెం ఎనర్జీ కోసం పక్కనే కాఫీ తీసుకొని కాఫీ తాగి ఇంకో 2-3 గంటలు పని చేసుకోగానే టైం చూస్తే 5:15 అవుతుంది. అందుకే కిందికి వచ్చేసిన. పొద్దున్న నుంచి మొత్తం బ్యాక్ టు బ్యాక్ ఉండే కాబట్టి ఈ రోజు కూడా వీడియో అసలు రికార్డ్ చేయడానికి స్కోప్ లేకుండే. ఎనీవేస్, ఇంటికి పోదాం అండ్ ఈ రోజు మన డేలో సెకండ్ హాఫ్ ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మజా వస్తుంది ఈరోజు వెదర్ వల్ల. మంచిగా హ్యాపీగా పీస్ఫుల్ గా వైబీ ఉంది, క్రేజీ ఉంది. ఐమ్ లవింగ్ ఇట్. అసలు పొద్దున్న నుంచి కూర్చొని పని చేసి డే అయిపోయింది కదా, నాకు ఈ వెదర్ వల్ల ఇంకా డే అయిపోలేదు, ఇప్పుడే ఏదో స్టార్ట్ అయింది అన్నట్టే అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వెదర్ ఎప్పటికి ఇట్లనే ఉంటే ఎంత బాగుంటుండేను. మస్తు ప్రొడక్టివ్ ఉంటుండే కావచ్చు, అట్లీస్ట్ ఉండాలనిపిస్తుండే కావచ్చు. ఊకే క్లౌడీగా ఎక్కువ చీకటి ఉంటే కూర్చొని పని చేయాలని చెప్పేసి ఆ వైబ్ రాదు. బాగా పుష్ చేసుకోవాల్సి వస్తుంది. పని చేయరా తప్పదు అని చెప్పి పని చేయాల్సి వస్తుంది. వెదర్ ఇట్లనే ఉందనుకో, ఏదో పని చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అది లోపల నుంచి ఇన్స్టింక్టివ్లీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వచ్చేస్తుంది. వాట్ యు థింక్? ఆల్ రైట్, వీఆర్ హోమ్ అండ్ ఇట్స్ అబౌట్ 6 PM రైట్ నౌ. వచ్చి మంచిగా లైట్ గా ఫ్రెష్ అయిపోయినా. లైట్ గా ఫ్రెష్ అయిపోయినా. జిమ్ పోయి వచ్చిన తర్వాత మంచి ఫ్రెష్ అయ్యాం. బట్ జిమ్ కి పోవడానికంటే ముందు మైండ్ కొంచెం రిలాక్స్ చేసుకోవాలి. ఆల్సో బాడీలో కొంచెం ఎనర్జీ కావాలి కాబట్టి ఐ జస్ట్ మేడ్ అవకాడో టోస్ట్ అండ్ ఆమ్లెట్. బయట లివింగ్ రూమ్ లో తినడానికి రెడీ ఉంది. బట్ తినేటప్పుడు ఏం చేయాలో నేను అర్థం కాక పిచ్చి లేచి సడన్ గా సైకోగా అయిపోయినా. అందుకే ఏం చేయాలో తెలియక యంగ్ షెల్డన్ పెట్టుకుని ఉండే. ఫస్ట్ ఎపిసోడ్ చూసినా, నిన్న చెప్పినా కదా, జస్ట్ ఒక 20 minutes ఎపిసోడ్ చూసినా అంతే. బట్ ఐ వాజ్ ఆల్ ఎమోషనల్ జస్ట్ ఆఫ్టర్ వాచింగ్ దట్ సింగిల్ ఎపిసోడ్. ఏందో నాకు తెలియదు. బట్ రైట్ నౌ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దట్. ఇప్పుడు ఏదైనా సాడ్ ది ఎమోషనల్ ఏదైనా చూస్తే ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నా. అందుకే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ద రైట్ టైం ఫర్ అస్ టు వాచ్ యంగ్ షెల్డన్. అది పక్కన పెట్టి అది కాకుండా ఏం చూడొచ్చురా అని ఆలోచిస్తూ ఉంటే, అఫ్ కోర్స్ వీ హ్యావ్ గెస్ వాట్, డ్రాగన్ బాల్ సూపర్. డ్రాగన్ బాల్ చూసేసినాం, డ్రాగన్ బాల్ జీ చూసేసినాం. నెక్స్ట్ డ్రాగన్ బాల్ సూపర్ బాకీ ఉంది. ఇది చూద్దామా, స్టార్ట్ చేద్దామా, తర్వాత స్టార్ట్ చేద్దామా ఏందా అని ఆలోచించే గ్యాప్ లా బిగ్ బ్యాంగ్ థియరీ స్టార్ట్ చేసిన. అది స్టార్ట్ చేసిన తర్వాత అయిపోగొట్టేదాకా నిద్ర పడతలేదు కాబట్టి ఫస్ట్ అది అయిపోగొట్టడం మీద కూర్చున్నా అండ్ అది అయిపోయింది. బట్ ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ కంటిన్యూషన్, యంగ్ షెల్డన్ ఇంకా స్పిన్ ఆఫ్ షోస్ వేరే ఉన్నాయి కదా, అవి చూద్దామా అని అంటే యంగ్ షెల్డన్ తో స్టార్ట్ చేయాలి. బట్ అగైన్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దట్ రైట్ నౌ. అందుకని మేబీ డ్రాగన్ బాల్ సూపర్ చూద్దాము అని అనుకుంటున్నా. సో లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్ విత్ డ్రాగన్ బాల్ సూపర్. మ్యూజిక్. Meanwhile,
A few moments later. ఆల్ రైట్, డన్ విత్ వర్కౌట్ అండ్ ఇట్స్ 9 PM రైట్ నౌ. అప్పటి నుంచి లూప్లో పెట్టుకొని ఇచ్చివాడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. టుడే వాజ్ అ పుల్ డే అండ్ మనం ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1.5 months నుంచి 2 months తర్వాత మన పుల్ డే చేస్తున్నాం, విచ్ ఇస్ లైక్ అ లాట్. సో వర్కౌట్ ఎట్లయిందిరా అంటే ఇట్ వాస్ డీసెంట్. ఎస్, ఇట్ వాస్ అ డీసెంట్ సెషన్. ఎంత పుష్ చేద్దామన్నా, యాక్చువల్లీ ఈరోజు పుల్ డే కదా, సో ఎంత పుల్ చేద్దామన్నా పుల్ చేయడానికి నా లోపల నేను పుష్ చేసుకుంటున్నా కదా, అది సరిపోతలేకుండే. సేమ్ పాత వెయిట్స్ ఏం చేస్తుండేనో అవే ఏనికి ట్రై చేసిన, బట్ చాలా కష్టమైంది. ఓ బై ద వే, ఇప్పుడు ఇది ఏం యాప్ లో ట్రాక్ చేస్తున్నా ఏంది అని చెప్పేసి అడుగుతారు పక్క. OGMBPs ఆల్రెడీ తెలుసు, బట్ ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్, నేను నా వర్కౌట్స్ మొత్తం స్ట్రాంగ్ యాప్ లో ట్రాక్ చేస్తా. ఫ్రీ యాప్, సింపుల్, క్లీన్, ఈజీగా ఉంటుంది. సో ఐ యూస్ స్ట్రాంగ్. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు వర్కౌట్, మనం మొన్న ఫిక్స్ అయిన దాని ప్రకారం పుష్ డే రోజు పుష్ వర్కౌట్ తో పాటు ఒక 50 పుషప్లు చేద్దాం అనుకున్నాం కదా. అట్లనే పుల్ డే రోజు పుల్ వర్కౌట్ తో పాటు ఒక 50 పుల్అప్స్ చేద్దాం అనుకున్నాం కదా. అండ్ లెగ్ డే రోజు లెగ్ వర్కౌట్ తో పాటు యాప్స్ కోసం ఒక 50 నీ రేజెస్ చేద్దాం అనుకున్నాం కదా. వెల్, మన పుష్ డే రోజు 50 పుషప్లు చేసినాం, బానే ఉంది. బట్ ఈ రోజు పుల్ డే రోజు నేను 50 పుల్అప్లు చేద్దామంటే చేయలేకపోయినా. నార్మల్ గా ఇంతకు ముందు నేను సింగిల్ స్ట్రెచ్ లో కనీసం ఒక 8-10 పుల్అప్స్ కొట్టగలుగుతుండే. ఆ నంబర్లు ఇంకా స్ట్రెంత్ మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు కూడా మెల్లమెల్లగా బ్రేక్లు ఇచ్చుకుంటా ఒక 5-6 సెట్లలో మొత్తం 50 పుల్అప్స్ కొట్టేస్తాలే అని అనుకున్నా. బట్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ అట్ ఆల్. జస్ట్ 10 పుల్అప్లు కొట్టడానికి 3 బ్రేకులు తీసుకోవాల్సి వచ్చింది. ఓ మై గాడ్, ఇట్ వాస్ టఫ్. 10 పుల్అప్లు చేయడానికి చుక్కలు కనిపించినాయి. ఎందుకు అంటే మైండ్ లో కొన్ని కొడుతున్నాయి. పాయింట్ నెంబర్ 1, బ్రేక్ చాలా ఎక్కువైంది. పాయింట్ నెంబర్ 2, ఆ బ్రేక్ వల్ల కొంచెం బ్యాక్ ది స్ట్రెంత్ తగ్గినట్టుంది. పాయింట్ నెంబర్ 3, మనం దగ్గర లాస్ట్ మంత్ మంచిగా వెకేషన్ వైబులు ఉండే కాబట్టి ఇష్టం వచ్చినట్టు తినుకుంటూ కూర్చున్నాం కదా, ఒక 2-3 కిలోలు పెరిగిన. మేబీ ఆ వెయిట్ వల్ల నాకు ఇంకా కొంచెం కష్టమైతుండొచ్చు. కారణం ఏదైనా, రీజన్ ఏదైనా, 10 దాటలేకపోయినా అండ్ ఐమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్ అట్ ఆల్. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వన్ డే వి గోనా గెట్ బ్యాక్ అండ్ వి విల్ బి డూయింగ్ 50 పుల్అప్స్ ఫర్ షూర్. ఒక రోజు పక్కా చేస్తాం అండ్ ఆ రోజు త్వరలోనే ఉందని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఎనీవేస్, ఐమ్ ఫీలింగ్ నైస్. ఎందుకంటే చాలా నెలల తర్వాత, దగ్గర 2 నెలల తర్వాత పుల్ డే అయింది కాబట్టి ఐమ్ ఫీలింగ్ అ లిటిల్ బిట్ హ్యాపీ. ఆల్రెడీ టైం 9 అవుతుంది. ఇంటికి పోయి నెక్స్ట్ టైం యారో చూద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్, ఇట్స్ అబౌట్ 12-10 PM రైట్ నౌ. జిమ్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి లాస్ట్ 1.5 hours నుంచి కాల్స్ మాట్లాడుకుంటూ కూర్చున్నా. యాక్చువల్లీ 1.5 hours కూడా కాదు, 2 hours నుంచి కాల్స్ మాట్లాడుకుంటూ కూర్చున్నా. ఇంటికి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడినా, నెక్స్ట్ వికాస్ గారికి ఫోన్ చేసి ఒక గంట సేపు మాట్లాడినా, మళ్ళీ దీపేష్ గారికి ఫోన్ చేసి ఒక అర్ధగంట మాట్లాడినా. అండ్ డిన్నర్ ఇంకా చేయలేదు. అందుకే ఏం చేద్దాం రా అని చూస్తూ ఉంటే ఫ్రిడ్జ్ లో నాకు దోశ డబ్బా కనిపించినుండే. అండ్ మనకి దోశ వేయడం రాదు కాబట్టి మనీష్ బాయ్ ఇస్ ఆన్ ఇట్. ఉప్మా తయారైందిరా. Later. ఆల్ రైట్, సో మన పనులన్నీ అయిపోగొట్టి డిన్నర్ కూడా అయిపోగొట్టేసరికి ఇట్స్ అబౌట్ 12:45 PM రైట్ నౌ. ఐ మీన్ AM రైట్ నౌ. ఈ రోజు ఇంకా వెడ్నెస్డేనే అయిపోయింది, థర్స్డే కూడా కాదు. రేపు ఆఫీస్ పోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కాదు. సో ఐ నీడ్ టు గో గెట్ సమ్ స్లీప్. బట్ బిఫోర్ దట్ ఐ ఫర్గాట్ టు సే సంథింగ్. మనకి మెయిన్ ఛానల్లో జాబ్ అండ్ వీడియోస్ పెట్టడానికి చాలా టైం పడుతుంది, అది చూస్తూనే ఉన్నాం కదా. సో ఆ స్క్రిప్ట్స్ మొత్తం ఆర్గనైజ్ చేసి అది మంచిగా రికార్డ్ చేసి, ఆ రికార్డ్ చేసిన దాన్ని కరెక్ట్ గా సీక్వెన్స్ లో ఎడిట్ చేసి అర్థమయ్యేటట్టు ఓవర్వెల్మింగ్ లేకుండా ఈజీగా చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నా. అది ఫాస్ట్ గా చేయడానికి కూడా చాలా ట్రై చేస్తున్నా. బట్ నేను చేయాల్సిన వేరే అన్ని పనుల వల్ల అది కుదురుతలేదు. నేను అనుకున్న టైం ఏదైతే ఉంటుందో దానికంటే పక్క ఎక్స్టెండ్ అయితేనే ఉంది, ఏదో ఒక టచ్ పడుతుంది, డీలేస్ అయితేనే ఉన్నాయి. సో ఓవరాల్ ఈ జాబ్ అండ్ వీడియోస్ మనం అప్లోడ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అది చేస్తూనే ఉంటా, కొంచెం పేస్ పెంచడానికి ట్రై చేస్తా. బట్ ఈ ఫేజ్ లా ఈ వీడియోస్ కి ఎట్లాగో టైం పడుతుంది, స్లోగా చేయాలి కాబట్టి. మనకి జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని వీడియో లాగా రికార్డ్ చేసి వీడియో పెట్టడానికి టైం పడుతుంది. కాబట్టి ఏమనుకుంటున్నా అంటే మన లింక్డ్ఇన్ లో కూడా MVP జాబ్ అనేది సిరీస్ స్టార్ట్ చేద్దాం. బేసిక్ గా లింక్డ్ఇన్ లా మనకి ఇప్పుడు ఎక్కువ వస్తున్న క్వశ్చన్స్ ఏమున్నాయో, ఎక్కువ మందికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో, అండ్ ఈ జాబ్ అండ్ ఫేజ్ లా దేని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాటి గురించి మాట్లాడదాం. నేను నా జాబ్ అండ్ జర్నీలో నేర్చుకున్న స్టఫ్ అంతా ఐ ట్రై టు పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ లో జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్ ఒకటే కాబట్టి నేను ఆల్రెడీ వీడియోస్ కోసం రాసుకున్న స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో దాని నుంచి లింక్డ్ఇన్ పోస్టులు సెట్ చేయొచ్చు. నేను నా జాబ్ అంటప్పుడు ఫస్ట్ ఒక 50 రోజులు 50 అప్లికేషన్స్ ఇద్దామని ఫిక్స్ అయిన ఉండే, అది చేసినుండే. తర్వాత ఇంకా 25 days ఎక్స్టెండ్ చేసి 75 days అప్లై చేసినుండే. అండ్ ఫైనలీ అప్పుడు ఒక ఇంటర్న్షిప్ సెట్ అయింది. బట్ చేతులు ఇంకా జాబ్ రాలేదు కాబట్టి ఓవరాల్ 100 days ప్రతిరోజు 50 అప్లికేషన్లు వేసుకుంటా ఇంకా వేరే స్ట్రాటజీలు ఫాలో అయ్యి ఫైనలీ ఒక జాబ్ సెట్ చేసిన. ఈ ఫేజ్ లో అరౌండ్ ఒక 4500 జాబ్ అప్లికేషన్స్ చేసినుండే. దీంట్లో అబౌట్ ఒక 85 to 90% అన్ని కోల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. మిగతా 10-15% మాత్రం బాగా క్యూరేట్ చేసి రెజ్యూమేని బాగా టైలర్ చేసి జనాలకు రీచ్ అవుట్ అవ్వడం, రిక్రూటర్స్ కి మెసేజ్ చేయడం, హైరింగ్ మేనేజర్స్ కి మెసేజ్ చేయడం, అండ్ టీమ్ వాళ్ళకి ఎవరికైనా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయడం, ఇట్లా రకరకాల స్ట్రాటజీలన్నీ ఫాలో అయినుండే. అండ్ ఈ జాబ్ అండ్ ఫేజ్ లో నేను దగ్గర ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో లింక్డ్ఇన్ లో బయట కఫేలల్లో ఏడబడతాడా దగ్గర నాకు తెలిసి ఒక 1000 మందితో మాట్లాడుంటా. సో అక్కడి నుంచి వాళ్ళ జాబ్ అండ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్న స్టఫ్, నేను తెలుసుకున్న స్టఫ్ మనందరికి హెల్ప్
అవుతుంది కాబట్టి మీ దగ్గర నుంచి వస్తున్న జాబ్ అండ్ రిలేటెడ్ మెజారిటీ క్వశ్చన్స్ ఏమున్నాయో వాటికి లింక్డ్ ఇన్ పోస్ట్లతో రెస్పాండ్ అయిదామని అనుకుంటున్నా. సో దాట్స్ ద ప్లాన్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అడగడానికి, క్వశ్చన్స్ ని సబ్మిట్ చేయడానికి ప్రాసెస్ ఏంటంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు కింద కమెంట్స్ లా, డిఎంస్ లా అక్కడిక్కడ మెసేజ్ చేస్తే అన్నిటిని క్యూరేట్ చేసి ఒక దగ్గర పెట్టుకొని ఏది ఎక్కువ వస్తున్నాయి క్వశ్చన్స్ అని తెలుసుకోవడం కష్టం అయిపోతుంది. అందుకని సింపుల్ గా ఒక గూగుల్ ఫామ్ సెట్ చేసిన. మీకు జాబ్ అండ్ రిలేటెడ్ ఏం క్వశ్చన్స్ ఉన్నాయో దాంట్లో పెట్టేయండి, సెట్ చేద్దాం. సో దాట్స్ ద ప్లాన్. ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ us all a lot అండ్ పేస్ కూడా కొంచెం ఫాస్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ గా వీడియో చేసి అప్లోడ్ చేయాలంటే ఇట్ ఇస్ టేకింగ్ మీ ఫర్ ఎవర్. మీరు చూస్తూనే ఉన్నారు ఎంత ఫాస్ట్ గా చేద్దాం అనుకున్నా కానీ వేరే రెస్పాన్సిబిలిటీస్ వల్ల అది కుదురుతలేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ దట్ వీ కెన్ డూ రైట్ నౌ. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఆ గూగుల్ ఫార్మ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాంట్లో పెట్టేయండి, సెట్ చేద్దాం. అండ్ విత్ దట్ ఇట్స్ అబౌట్ 1 PM ఆల్రెడీ, అదే 1 AM ఆల్రెడీ. అండ్ ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం మళ్ళీ రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.